వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అంటే మొదటగా గుర్తొచ్చేది కరువు కాటకాలు, వెనుకబాటుతనం. అంతటి ఆ పరిస్థితుల్లో కూడా అక్కడ రాజకీయం మహారంజుగా ఉంటుంది. ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీల మధ్య జరిగే ఆ పోటీ ఇప్పటివరకు కూడా పోటాపోటీగా జరిగిన ఈ సందర్భంలో రానున్న 2024 సిద్ధపడుతున్న ఈ తరుణంలో కూడా అక్కడ పోటీ అయితే చాలా రసవత్తరంగా ఉంటుంది. కానీ అక్కడ గడిచిన 14 శాసనసభ ఎన్నికల్లో ఒక పార్టీయే విజయకేతనం అత్యధికంగా ఎగురవేస్తుంటే రెండవ పార్టీకి అందరి ద్రాక్ష పండులా కూడా ఊరిస్తూ ఉంది. ఆ నియోజకవర్గమే మార్కాపురం నియోజకవర్గం. ప్రస్తుతం 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో అక్కడ మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ కందులు నారాయణ రెడ్డి మనతో పాటు ఉన్నారు. రానున్న 24 ఎన్నికలకు ఏ విధంగా సిద్ధపడుతున్నారు, అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గంలో గెలుపుని ఏ విధంగా రుచి చూపించబోతున్నారో కూడా వారి మాట్లాడి అడుగు తెలుస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే. టీడీపీ పార్టీ మార్కాపురం నియోజకవర్గంలో 14 శాసనసభ ఎన్నికలు అయితే ఇప్పటివరకు జరిగినాయి. దాంట్లో కేవలం 2 సార్లే టీడీపీ అయితే విజయకేతనం ఎగురవేసింది. ఇటువంటి ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికలకు టీడీపీ ఏ విధంగా సంసిద్ధం అవుతుంది ఇక్కడ మార్కాపురం నియోజకవర్గంలో? గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, వీళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన మాట వాస్తవం. మెయిన్ ఈ ప్రాంతంలో ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటాం. ఈ సామాజిక వర్గం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండటం, ఇది వాళ్ళకు ప్రధానంగా కలిసి వచ్చే అంశంగా తయారైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వేరియేషను వేలల్లో పెద్ద భారీ డిఫరెన్స్లు ఉండవు. కాకపోతే జస్ట్ చిన్న వేరియేషన్సే, అంత 5-6 వేలు అంటే 10,000 లోపల డిఫరెన్స్లలోనే ఇక్కడ పోటాపోటీగా జరిగేటువంటి పరిస్థితి. కొంత ఈ తెలుగుదేశం పార్టీ వైపు బీసీ సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండటం, ఆర్థికంగా కూడా వెనుకబడి ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఇబ్బందికరమైనటువంటి విషయాలుగా ఉండేవి గతంలో. అయితే రేపు 2024 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ విజయడంక అనేది కంపల్సరీగా మోగిస్తుంది. గణాంకాలు అయితే ఈ విధంగా చెప్తున్నాయి. 99, 2004, 2014, 19 4 దశలుగా మీరు ఎన్నికలైతే పోటీ చేయడం జరిగింది. కేవలం 2009లో వైఎస్ఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని మీరు ఒక్కడే జిల్లాలో కూడా గెలవడం జరిగింది. ఇటువంటి గణాంకాల మధ్య 2024కు ప్రత్యేకించిన ప్రణాళికతోటే నిలబోతున్నారు. 2009లో గెలిచిన మాట వాస్తవం. 14-19కి వచ్చేసరికల్లా ఈ ప్రాంతంలో కొంత కుల ఫీలింగ్ ఎక్కువ కావటం వల్ల, అంటే మెయిన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అని చెప్పి ఆయన ప్రజల్లోకి రావటం, వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, అంటే ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీస్కి కులపిచ్చి అని అనొచ్చు నా ఉద్దేశంగా. దానితో కొంత ఎక్కువ వర్క్ జరగటం వల్ల వాళ్ళు విజయం ఎగరవేస్తూ వచ్చారు. కానీ ఈ 2024లో మాత్రం అది జరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి అర్థమైపోయింది మా ప్రాంత ప్రజలకి మంచి ఏంది, చెడు ఏంది, ఏం జరిగింది, ఈ ప్రాంతానికి ఏం పోగొట్టుకున్నాం అనేది ఇప్పుడు గ్రహించగలిగారు. రేపు 100% తెలుగుదేశం పార్టీకి ఆశీర్వదిస్తారన్న నమ్మకం అయితే ఉంది. అంటే కేవలం నమ్మకంతో వెళ్తున్నారా, లేకపోతే రాష్ట్రంలో వైసీపీ పాలన మీద వ్యతిరేక గాలి అయితే మీకు ఉపయోగపడుతుంది అంటున్నారా, లేకపోతే ప్రత్యేకించి కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలో మరొకసారి విజయకేతనం ఎగురవేసే దానికోసం కూడా ఏమన్నా ప్రత్యేకమైన ప్రణాళికలు, లేకపోతే వెళ్తున్న దిశానిర్దేశాలు, అదేవిధంగా మార్గాలు ఏమన్నా? ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశాలు ఉన్నాయి. అంటే కేవలం ఏదో నమ్మకము, లేదంటే ప్రజలు ఏదో ఓట్లేస్తారు సానుభూతి అని నేను చెప్పట్లేదు. కానీ ఎందుకంటే ముఖ్యంగా మా ప్రాంతంలో కలిసి వచ్చే అంశాలు, తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే అంశాలు 2. ఒకటి జిల్లా, ఈ మార్కాపురం జిల్లా కావాలని, ఈ మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గుండె కొట్టుకుంటా ఉంది, జిల్లా కావాలా, జిల్లా కావాలా అని. వైసీపీ వాళ్ళు చేస్తారేమో అని ఆస్టేట్ ఎదురు చూశారు, వాళ్ళు చేయకుండా మొండి చేయి చూపించారు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తేనే చేస్తాము అని చెప్పి ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వస్తుంది, కంపల్సరీగా వస్తే జిల్లా చేస్తారు, జిల్లా అయితేనే మన బ్రతుకులు బాగుపడతాయి అనేటువంటి భావనలో ఈ పట్టణ ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలు కూడా దాని మీద ఎక్కువ హోప్స్ తోటి ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయని కావచ్చు, లేదంటే వ్యాపారాలు బాగా జరుగుతాయని కావచ్చు,
లేదంటే ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరుగుతుందని కావచ్చు, ఆస్తుల విలువలు పెరుగుతాయని కావచ్చు, ఏదో ఒక రీజన్లో ఈ ప్రాంతంలో జిల్లా కావాలి. మెయిన్ హాస్పిటల్స్, ఈరోజు హాస్పిటల్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి ఈ హాస్పిటల్స్ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయని ఒకటువంటి ఆలోచన ఈ ప్రాంత ప్రజల్లో బలంగా ఉంది. రెండోది వెలుగొండ. ఈ వెలుగొండ ఈ అందరి ద్రాక్ష పండు మారుగా తయారైంది 5 సంవత్సరాలుగా. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇస్తాం, ఈ సంవత్సరం ఇస్తాం. ఇప్పుడు మేము 2014-19 అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేదు అనేటువంటి నినాదాన్ని ప్రజలే తీసుకొని పోయి మేము వస్తే చేస్తాము, 1 yearలో పూర్తి చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఈ 5 ఏళ్ళైనా చేయకపోవటం, ప్రజల్లో కూడా వీళ్ళు కూడా ఇంతే కదా, వీళ్ళు మోసం చేశారు కదా, చేస్తామని చెప్పి టన్నల్ పూర్తయినా కూడా నీళ్ళు ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టారు కదా అనే భావనలో ఈ ప్రాంత ప్రజలు ఉండటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి రేపు రాబోయే కాలంలో కలిసి వచ్చే అంశాలు. ఎందుకంటే 100% చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు నాడు మార్కప్ రావటం అనుకోకుండా అది మా అదృష్టంగా భావించి ప్రజలందరూ కూడా ఆయన ఘన స్వాగతం పలకటం, ఆ ప్రజల యొక్క నాడికి ఆ వచ్చిన ఘన స్వాగతానికి ఆయన ముగ్ధుడై ఈ రెండు నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక సంవత్సరం లోపల చేసి పెడతానని మాట ఇవ్వటం, ఇవన్నీ కూడా మా ప్రాంతానికి కలిసి వచ్చే అంశాలు. రెండోది తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇప్పుడు ఈ ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. 3 దఫాలుగా అందరినీ చూశారు. 9-14 నన్ను చూశారు, 14-19 వైసీపీ ఎమ్మెల్యే గారిని చూశారు, 19-24 మధ్యన ఇంకొక ఎమ్మెల్యే గారిని చూశారు. ఈ ముగ్గురులో ఎవరు బెటరు అనేది ఇప్పుడు ప్రజలు అవగాహన చేసుకోవడం జరిగింది. అందుకని తప్పకుండా 2024 ఎన్నికల్లో నన్ను ఆశీర్వదిస్తారు, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారనే నమ్మకం అయితే బలంగా ఉంది. ఇదే మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు అయితే వెలుగొండ ప్రాజెక్టు 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం హయాంలో వెలుగొండ ఒక అడుగు కూడా ముందుకు పోలేదని ఒక ప్రధాన ఎజెండా తోటి 2019 ఎన్నికలకి వైసీపీ అయితే వెళ్ళింది, దాంతో గెలవడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు అది తెర మీదకి తీసుకొస్తున్నారు అంటే ఇది చాలా మందికి తెలియదండి. వాస్తవంగా 2014 ముందు కాంట్రాక్టర్లు అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ పిలిచిన కాంట్రాక్టర్లే. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్నారో వాళ్ళ పార్టీ వాళ్ళు పిలిచిన కాంట్రాక్టర్లు 2014 వరకు ఇక్కడ టన్నల్లో పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కోర్టు కేసి ఈ ప్రాజెక్టును ముందుకు జరగనేయకుండా 2017-18 వరకు అడ్డుపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో మీరు కోర్టు విత్డ్రా అవుతారా కాకపోతే మీ ఇష్టము, మీరు చేసినటువంటి అన్నీ కూడా నేను బయటికి తీయాల్సి వస్తుందని చెప్పి ఆయన ఆ రోజు వాళ్ళని భయపించి కూర్చోబెట్టి ఒక కొలిక్కి తెచ్చిన తర్వాత పనులు ముందుకు కదలడం స్టార్ట్ అయింది. కోర్టు వివాదంలో ఉన్నందువల్ల ఎవడు పనిచేయలే. అంతేగా తెలుగుదేశం పార్టీ ఏదో నిర్లక్ష్యం చేసి 1500 కోట్లు ఇచ్చామండి తెలుగుదేశం పార్టీ ఆ రోజు 14-19 పీరియడ్లో. మరి ఈ ప్రభుత్వం 19-24 పీరియడ్లో ఎన్ని కోట్లు ఇచ్చింది చెప్పానండి? మేము 1500 కోట్లు చిత్తశుద్ధితో పెట్టి ఖర్చు పెట్టాం, చిత్తశుద్ధితో పనిచేసాం. మరి ఈ ప్రభుత్వం ఎంత చేసింది? 1600 చేయాలి కదా. మాకంటే చిత్తశుద్ధి ఉంది, పోతే మేము బాగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళం, మేము నీళ్ళ మీద అవగాహన ఉంది, చిత్తశుద్ధి ఉంది మేము చెప్పి ప్రజలను మనం నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ 1600 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసింటే అబ్బాయి ఈ ప్రభుత్వం 1600 కోట్లు పెట్టింది, మాకంటే ఎక్కువ కోట్లు పెట్టింది, చిత్తశుద్ధి ఉందని అనుకోవచ్చు. ఇచ్చింది ఎంత అండి? 900-600 కోట్లు ఇచ్చారు. ఈ బడ్జెట్లో 100 కోట్లు ఇచ్చారు. ముష్టి 100 కోట్లు అంటే జీతాలకు రావు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం ఇట్లా ఉందా? అందుకని ప్రజల దగ్గరికి పోయే అర్హతే ఈ వైఎస్ఆర్ పార్టీకి లేదు అనుకుంటున్నాను నేనైతే. రేపు పోతే ప్రజలు కూడా తరిమి కొట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుందేమో రేపు, ఏది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళని. ఎందుకంటే ఏం పొడిచిండ్రు, ఏం చేసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, ఎందుకు ఈ రకంగా మమ్మల్ని మోసం చేసిండని చెప్పి ప్రతి ఒక్కరు ఈరోజు బాధపడేటువంటి పరిస్థితి. 2024 ఎన్నికలకైతే పార్టీలు ఎవరి పార్టీకి వాళ్ళు సీట్లు సర్దుబాటు, అదేవిధంగా కొత్త అభ్యర్థులను తెర మీద తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎంతో అనుభవం ఉన్న టీడీపీ ఇక ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉందని చెప్పేసి కూడా కొంతమంది తెలియజేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా టీడీపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయకపోవడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గం నుంచి గత 4 దఫాలుగా పార్టీని కాపాడుకుంటూ వస్తూ పార్టీని నిలబెడుతున్న వ్యక్తి కందుల నారాయణ రెడ్డి పేరును ప్రకటించకపోవటం
దానికి ముఖ్యమైన కారణాలు. మీరు ప్రకటించకపోవటం అనేది ఇది చాలా రాంగ్ అండి. ఎందుకంటే మీరు మా పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు, లేదంటే అవతల ప్రకటిస్తున్నాడు కదా అని చెప్పి మేము తొందరపడాలా అనేటువంటి అవకాశం, ఇంకా టైం ఉంది. ఇప్పుడు నన్ను కాదని పార్టీ ఎవరైనా పెడితే నేను బాధపడాలా? నన్ను కాదని ఇంకొక మా పక్కన ఉన్న గిద్దలు నియోజకవర్గంలో ఆ అశోక్ రెడ్డిని కాదని ఎవరైనా పెడితే బాధపడాలా? లేదంటే గుగ్గిర నరసింహని కాదని ఎవరైనా బాధపడాలా? జనార్దన్ కాదని పెడితే బాధపడాలా? మా జిల్లాలో 12 మందిని ఒక తాటి మీద ఉండి మేము పార్టీని అందరం కలిసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతా ఉంటే మా చంద్రబాబు గారు బ్రహ్మాండంగా ఆనందపడతా ఉన్నారు. పార్టీని బాగా తీసుకుపోతున్నారు, మీరు అందరూ కలిసి అందరూ బాగా ఐకమత్యంగా మీరు పోరాడుతున్నారు అని చెప్పి మాకు ఎన్నోసార్లు ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. అటువంటిది సీట్ల డిస్టర్బెన్స్ పెట్టో లాంటి సీట్ల ఇది పెట్టో చేస్తారని అసలు లేనిపోని ఊహాగానాలు తప్పితే వేరే ఏం లేదు. లేదు సార్, దానికి ప్రత్యేకించి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అభ్యర్థుల ఖరారు విషయంలో కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అభ్యర్థుల మార్పులు, ముఖ్యంగా జంప్ జిల్లాలు ఎక్కువయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీకి వలసలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఒక అయితే ఉంది. దాంతోపాటు జనసేన పొత్తుతో కూడా వెళ్తుంది. అది మీడియా సృష్టి మాత్రమే. మేము ఆచితూచి అడుగు వేస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే మాకు జనసేన పార్టీ తోటి పొత్తు ఉంది కాబట్టి ఆ పొత్తు ముందు కన్ఫర్మ్ కావాలా, వాళ్ళు ఏ సీట్లు అడుగుతారో, ఏ సీట్లు వాళ్ళకి ఫైనలైజ్ చేయాలో అనేది ఇరు పార్టీల నేతలు కూర్చొని చర్చించుకోవాలా. వాళ్ళకి ఫైనలైజ్ వచ్చిన తర్వాత అప్పుడు నిదానంగా వదులుతారు. రెండోది మాకు కూడా ఏంటంటే మా బాబు గారు ప్రతి ఒక్కరికి సర్వేలు చేయించడం, సర్వేలలో బాగా వచ్చిన వాళ్ళకు నేను చేస్తాను, రానటువంటి వాళ్ళకి చేయలేనని చెప్పి ఆయన కరాఖండిగా మా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మా అందరి మీద కూడా సర్వేలు జరుగుతున్నాయి. ఐఆర్ఎస్ సర్వేలు అని చెప్పి అవన్నీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిలలో వచ్చిన క్రమంలో ఆయన అన్నీ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రకటించలేండి. ఏం మునిగిపోయింది? ముందు ప్రకటించే వాళ్ళకైనా కిరీటాలు పెడతారా? ఎవరికైనా కిరీటాలు పెట్టేది ఏం లేదు. ముందు ప్రకటించినా, నామినేషన్ రోజు ప్రకటించినా ఓట్లు అయితే డేట్ ఇచ్చిన ప్రకారం ఓట్లు వేయాల్సిందే. కానీ ముందే వాళ్ళకి ఓట్లు వేసి ముందే సీట్లు ఇచ్చి ముందే సీట్లు ఇచ్చినారని ముందే ప్రజలైతే ఓట్లేరు కదా. ఒకటే రోజు ఓట్లు వేస్తారు. ఆ రోజుకి మేము అభ్యర్థులు ఖరారం అయితే చాలు. మరి ముఖ్యమైన విషయం, 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఉంది. ఆ టైంలో మార్కాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ బాధ్యతలు మోస్తున్నటువంటి కందుల నారాయణ రెడ్డి హయాంలో, ఆ ఆధ్వర్యంలో అతని సహాయ సహకారాలతోటి అనేక అక్రమ దందాలు జరిగాయి అని చెప్పేసి ఒక ప్రధాన అంశంగా అయితే అప్పట్లో వైసీపీ అభ్యర్థులు తెర మీద తెచ్చిన. దీంట్లో అబద్ధం ఉందా, అబద్ధమా నిజమా అనేది మీరే చెప్పాలి. కేవలం అభియోగాలు తప్పితే మా మీద ఏమన్నా ఉన్నాయా? ఒక్కటి చూపించండి. మేము ఎక్కడైనా దందా చేసినాము, ఎక్కడన్నా ఒక ఎకరా దొమ్మి చేసాము, ఒక్కటి. కాకపోతే అభియోగాలు మా మీద తప్పుడు నిందలేసి లబ్ధి పొందారు అంతే. ఈరోజు ప్రజలకు అర్థమైంది నారాయణ రెడ్డి కూడా కోట్లు సంపాదించినాడు అన్నారు. ఈరోజు నారాయణ రెడ్డికి ఉండటానికి ఇల్లు లేదు, ఆ ఇల్లు కూడా చిన్న చితక ఇల్లు మాత్రమే ఉంది అనేది ఇప్పుడు అర్థమైంది ప్రజలకు. ఏంటి వాస్తవమా కాదని ఆ రోజు అర్థం కాలే. ఆ రోజు ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా మీద ప్రతిపక్షాలు కావాలని మా మీద లేనిపోని నిందలు వేయటము, లేదంటే అబ్బా ఆడంత సంపాదించిన ఈడంత సంపాదించినాడని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయటం, ఇవన్నీ వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. ఈ మధ్య కూడా మా మీద వేశారు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు నారాయణ రెడ్డి అని చెప్పి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకు? మమ్మల్ని కూడా తప్పుడు వాళ్ళని చేయాలా అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఏంటంటే అయ్యో పాప నారాయణ రెడ్డికి ఏ పాపం మెరగదని ప్రజలు గ్రహించి ప్రజలందరూ నా పట్ల సానుభూతితోనో, నా మీద ఇంట్రెస్ట్తోనో ఉంటున్న సమయంలో ఏదో ఒక డిస్టర్బ్ చేయాలని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో రాపియటము, లేదా వాళ్ళ పేపర్లో, సాక్షి పేపర్లో రాపియటము, నా మీద మేమేదో పొలాలు కబ్జా చేసినామని చెప్పిస్తాం. ఎప్పుడో 25 ఏళ్ళ నాడు కొనుక్కున్న పొలాలను ఈరోజు మేము కబ్జా చేసినాము. ఈరోజు 10 కోట్లు, అదంతా కలిపి 3 కోట్లు చేయదు మా పొలం. 30 కోట్ల రూపాయలు ఆస్తిని కాజేసినాడు, 30 కోట్ల రూపాయలు ప్రభుత్వ స్థలం కాజేసినారని చెప్పి మా మీద పట్టము. ఇవన్నీ ఒక బోగస్. 2014-19 మధ్యకాలంలో అయితే కందుల నారాయణ రెడ్డి ప్రతి పనిలో వాటా ఉండాలి ఆయనకి, ఆయన లేకపోతే మార్కాపురం నియోజకవర్గంలో ఏ పని జరగలేదని చెప్పేసి ఒక ప్రచారం అయితే అదే బ్రదర్ అనేది. ప్రతిదీ అభియోగం తప్పితే ఎవడు ఒక్కడిని వచ్చి నాకు 1% కాదు 1% కమిషన్ ఇచ్చిన అని చెప్పమానండి. ఇప్పుడు అంతేందుకు మా కార్యకర్తలను చెప్పమానండి. ఏ వర్క్లలో ఇచ్చిండ్రా, లేదంటే దేంట్లో ఇచ్చిండ్రు, నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టులలో ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిన ఒక్కళ్ళని నాకు మీకు సీక్రెట్గా చెప్పమనండి. వద్దు నేను పలానా దాంట్లో
ఫలాని దాంట్లో నేను నారాయణ రెడ్డి గారికి 0.5% కమిషన్ ఇచ్చినానని చెప్పి రాసి ఇచ్చి మీకు సీక్రెట్గా ఏమనండి, నేను వాళ్ళ కాలసందం దొరుకుతా. 2019లో ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి హయాంలో అతను తమ్ముడు అనేకమైన భూదందాలు కొంతమందిని అడ్డం పెట్టుకొని అదేవిధంగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి వార్తలు అయితే ఉంది. దాని మీద సొంత పార్టీ వాళ్ళు కూడా రోడ్డుకి ఎక్కడం కూడా జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కందుల నారాయణ రెడ్డి పూర్తి స్థాయిలో వాళ్ళతోటి పోరాడలేదని చెప్పేసి ఒకటి ఉంది. అది కారణాలు ఏమై ఉంటాయో అది ఎందువల్ల? అది 100% రాంగ్ బ్రదర్. మేము పోరాడలేదు అనే మాట రాంగ్. మేము ప్రతి విషయంలో కూడా మేము వాళ్ళను అటకాయిస్తూనే ఉన్నాం, ప్రతి విషయంలో ఇది చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే మేము సోషల్ మీడియాలో కానీ పోతే ఈ పబ్లిసిటీ ఇస్తున్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో మేము కొద్దిగా వీక్ ఉన్నాం. అంతేగాని ఏ విషయంలో మేము ఇప్పుడు ఎండోమెంట్ స్థలాలు కబ్జా చేసినప్పుడు మేము అటకాయించలేదా, పోతే ఇంకో స్థలాలు చేసినప్పుడు మేము ఇది చేయలేదా, ప్రతి విషయంలో కూడా మేము ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది వైసీపీ వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారని చెప్పి చెప్తూనే ఉన్నాం. ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్ కంప్లైంట్లు ఇచ్చినాం, అంతలకు రాసి పంపించినాం, అన్నీ రాసి పంపించినాం. ఎందుకు చేయలేదు? కాకపోతే మా మీద ప్రచారం రాలే. కాకపోతే రెండోది ఏంటంటే ఈ లోపల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మేము ఏదో ఇది చేసినట్టు ఏడన్నా కనపడితే ఎదురుపడినప్పుడు మాట్లాడినప్పుడు మేము మా వాళ్ళు అంతా ఒకటే పార్టీ ఇలాంటి మేమంతా కలిసి ఉన్నామని చెప్పి ఇటువంటి వాళ్ళను అమాయక ప్రజలను నమ్మించడానికి కావాలని మా మీద బురద చల్లటము ఇటువంటి చేసి వాళ్ళు లబ్ధి పొందారే. కానీ మేము అపోజిషన్లో ఉండి ఖండించలేదు, అది లేదు ఇది లేదు అనేది బూటకం. ప్రతి విషయాన్ని మేము ఖండించాం, ప్రతి విషయాన్ని మేము అధికారుల దృష్టి తీసుకుపోయాం. ఈరోజు ఎండోమెంట్ పోతే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించకపోయా, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించకపోయా, పోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకరించకపోయా, ఎవరు సహకరించకపోతే ఏం చేయాలి? మేము కొట్టుకోవాలా? మేము పోయి అంటే ఇంకా పోయి కత్తి తీసుకొని పోయి రాండ్రా ఎవడు వస్తాడు సైట్లే కానీ అంటేనే నమ్ముతారా? రేపు మా ప్రభుత్వం వచ్చినాక అప్పుడు మేము ఏం చేస్తామో చూడండి. ఇప్పుడు వాళ్ళు కబ్జాలు చేశారు, తిన్నారు, భూదందాలు చేశారు, ఇంకోటి చేశారు, అన్నీ చేశారు. మేము అపోజ్ చేసాము. మేము ఆపడానికి మేము ఎంత చేసినా అధికారులు కూడా సహకరించని పరిస్థితి. ఈరోజు బెల్ట్ షాపులు ఉన్నాయండి, బెల్ట్ షాపులు కాదు, ఏది సెజ్ అని ఒక డిపార్ట్మెంట్ పెట్టి తిప్పుతూ ఉన్నారు పైన. వాళ్ళు ఏంటి మొత్తం తిరుగుతూనే ఉంటారు. కాకపోతే తెలుగుదేశం ఏడో ఒక ట్రాక్టర్ ఇసుక తోలుకుంటే మాత్రం వాళ్ళు ఆ ట్రాక్టర్ పట్టుకుంటారు పోయి. తెలుగుదేశం వాడు ఒక ఇంటికాడి నుంచి ట్రాక్టర్ ఇసుక తీసుకుపోయి ఇంకొక ఇంటికాడి తోలుకుంటుంటే అది పట్టుకుంటారు. కానీ 100 ట్రాక్టర్లు ఊర్లో జరుగుతున్న దందాన్ని మాత్రం పట్టుకోరు. అట్లా ఉంది సమాజం, అట్లా ఉంది అధికారుల తీరు. ప్రకాశం జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీలో అంతర్గత కుమ్ములాట్లు చిన్నవి ఉన్నాయి. అలాగే కందుల నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీలో ఏమైనా కుమ్ములాట్లు ఉన్నాయో, ఒకవేళ ఉంటే రానున్న 24 ఎన్నికలకు వాళ్ళందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు పోవచ్చు? మా పార్టీలో కుమ్ములాటలు అనేవి ఈ పార్టీలో లేవు. 99.9%లో 0.1% ఉంటే ఉండొచ్చు. అది కొందరి మీద అసంతృప్తి కావచ్చు, కొందరు ఇది కావచ్చు. అవి కూడా రేపు మా నాయకులు, పెద్ద నాయకులు ఎవరైనా వస్తే కూర్చోబెట్టి ఆ కొద్దిగా 1-2 గ్యాపులు ఉన్నాయి అవి ఇప్పుడు సరి చేసుకొని తీసుకొని పోతాం రేపు ఎలక్షన్ నాటికి. అంతేగాని మా కాడ ఇక్కడ గుమ్ములాటలో లేకుంటే ఇక్కడ వర్గాలు గ్రూపులో ఇటువంటి ఏమీ లేదు. గత కొంతకాలం క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మీకు కాలుకి దెబ్బ తగలటం, చాలా సివియర్గానే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలకైతే చాలా సమయం తక్కువ ఉంది. కాకపోతే ప్రచారానికి ఎక్కువ తిరగాలి, నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేయాలి, శ్రేణులు కలుపుకొని పోవాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ఆరోగ్యం సహకరిస్తుందా, లేకపోతే అసలు ఏమన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నారా? అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు. ఆరోగ్యం సహకరించకపోయినా నేను తిరగక తప్పదు. యాక్చువల్గా నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది, నేను చావు అంచుల వరకు వెనక్కి వచ్చిన. కానీ అనుకోకుండా త్వరగా బయటికి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కొన్ని కాన్స్టిట్యున్సీలు అంటే కొన్ని ప్రోగ్రామ్స్ రావటం వల్ల అప్పుడు అనుకోకుండా బయటికి రావాల్సి వచ్చింది. దానివల్ల కాలు బాడీ అంతా కంట్రోల్ అయినది కానీ బాగా మన కాలు ఒకటి సెట్ కాలేదు. కాలు మళ్ళీ ఆపరేషన్ చేయాలా అని చెప్పి డాక్టర్స్ మళ్ళీ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే నేను కొంత తిరగలేక ఇబ్బంది పడే మాట అయితే వాస్తవమే జరగబోయే కాలంలో. అయితే ఆ ప్లేస్లో మా వైఫ్, మా తమ్ముడు,
మా సన్ను వీళ్ళని పెట్టి నేను వీళ్ళని డోర్ టు డోర్ తిప్పుతూ నేను పైన నాయకులందరినీ నేను కలుసుకుంటూ నాయకులతో ఇంటరాక్ట్ అవుతూ ఈసారి అందరు కలిసి సహకరించండి అని చెప్పి అందరినీ కూడా మేము కన్విన్స్ చేసుకుంటూ పోతా ఉన్నాం. నాకు ఎలక్షన్ వరకు అయితే నాకేం ప్రాబ్లం ఉండకపోవచ్చు. రేపు తర్వాత నేను ఎలక్షన్ అంటే ఇప్పుడు ఆపరేషన్ అని చెప్పి చేయించుకుంటే ఇప్పుడు మళ్ళీ నేను ఒక 20 days 1 month బెడ్ మీద పండుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి నేను ఎట్టయితే అట్టయితే దేవుడే ఉన్నాడని చెప్పి దేవుడి మీద భారం వేసుకొని అట్లనే తిరుగుతూ ఉన్నా. ఎన్నికల సమయం కొద్దిగా తక్కువగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో టీడీపీ అయితే పొత్తులతో పోతుంది, ముఖ్యంగా జనసేనతోటి. రాబోయే రోజుల్లో బీజేపీతో కలవదో మనకైతే చెప్పలేము, కానీ ప్రస్తుతానికైతే జనసేనతోటి పొత్తులతో పోతుంది. మార్కాపురం నియోజకవర్గంలో జనసేన కూడా కొంత క్యాడర్ ఉంది, కొంత ఓటింగ్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా కలుపుకోబోతుంది? ఎందుకంటే 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు మీరు, ఒక రకంగా ప్రత్యర్థులుగా కూడా చూసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కలుపుకొని 2024 ఎన్నికలకు కందుల నారాయణ రెడ్డి గారు ముందుకెళ్ళబోతారు? మా మధ్యన ఫ్రాక్షనిజాలు ఏం లేవు, కాకపోతే అపోహల మధ్యన చిన్న మనస్పర్ధలు రావచ్చు, విడిపోయి పక్క పోయిన సంఘటనలే. కానీ మేము మార్చుకున్నది లేదు, ఒరే అనుకున్నది లేదు, తరే అనుకున్నది లేదు, ఏం లేదు. జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో అపార్థాలు చేసుకొని కొంత దూరం జరగడం జరిగింది. అంతేగాని మేము కలిసిపోయి మేమంతా ఫ్రెండ్స్ మారిగా తిరిగిన వాళ్ళం, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వాళ్ళం, ఎప్పటి నుంచి కాదు. మేమంతా గోల్లా ఆడుకున్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము అందరం కూడా. మాకు అంత ఇదేం లేదు, కలుపుకొనే పోతాం. అతను కూడా కలిసేదానికి, జనసేన వాళ్ళు కూడా కలిసేదానికే ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే మేము ఇద్దరం పర్సనల్గా కూడా కలవాల్సింది వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే. అనుకోకుండా పావుగారులో పర్యటన ఉండడం వల్ల ఆ పర్యటనలో మేము బిజీగా ఉండి కలవలేకపోయినాం. అది కూడా ఈ వీక్లోనే జరిగిపోద్ది ఆ ఇన్సిడెంట్ కూడా. మేము కలిసి ఫైటింగ్ చేస్తాం, కలిసి మేము ముందుకు పోతాం. మాకు అటువంటి ఇదేం లేదు, కలుపుకొని పోతాం 100%. ఇది మొత్తానికైతే మార్కాపురం నియోజకవర్గం నుంచి రానున్న 2024 ఎన్నికలలో టీడీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. గత ప్రభుత్వం మీద ప్రజలైతే అసహనం ఉన్నారు, వాళ్ళు పాలనపై విసిగెత్తిపోయి ఉన్నారు. వాళ్ళు చేస్తున్న అక్రమ దందాలకైతే కూడా పూర్తిగా ప్రజలు అసహించుకున్న ఈ తరుణంలో ఖచ్చితంగా మెరుగైన సేవ చేసేదాని కోసం, అదేవిధంగా మెరుగైన ప్రజలకు పాలన అందించేది కోసం కూడా టీడీపీ ముందుకు వస్తుంది. అందులో భాగంగానే ఈసారి 2024 ఎన్నికలు మార్కాపురం నియోజకవర్గం నుంచి నేను ఖచ్చితంగా గెలుపు జెండా అయితే ఎగురవేస్తానని చెప్పేసి కూడా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం, ప్రకాశం జిల్లా నుంచి.